దేవుని యొక్క పోలికలో ఉన్న నీవు, దేవుడు నిన్ను ఎలా డిజైన్ చేశాడో నువ్వు అలానే ఉండడానికి ప్రయాసపడాలి. మనకు దేవుడు ముఖ్యమా, లోకం ముఖ్యమా? చెప్పాలి. లోకం కోసం బతుకుతావా? వేస్ట్, నీ భక్తి వేస్ట్. కులం కోసం బతుకుతావా? నీ భక్తి వేస్ట్. నీ బంధువుల కోసం బతుకుతున్నావా? నీ భక్తి వేస్ట్. అదంతా వ్యర్థమే. ఎవరితో నాకు సంబంధం లేదు, ఎవరేమనుకుంటే నాకేంటి, నేను మాత్రం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కేకలు వేస్తాను. నన్ను పట్టించుకోకపోయినా నేను కేకలు వేసి ఆయన కాళ్ళు పట్టుకొని నా కుమార్తె నేను బాగు చేసుకుంటాను. చూడండి, ప్రిస్టేజ్ ఇష్యూలతో బ్రతకకూడదు, అలా భక్తి చేయకూడదు. అయ్యో యేసు ప్రభు నమ్ముకుంటే మన విలువ పోతుంది, చాటు భక్తి చేయకూడదు. బహిరంగంగా ప్రభుని నువ్వు రక్షకుడిగా ఒప్పుకోవాలి, బహిరంగంగా ఒప్పుకోవాలి, పబ్లిక్లో ఒప్పుకోవాలి, కేకలేసి ఒప్పుకోవాలి, నేను ప్రభు బిడ్డనని. ఇక్కడ ఒక ప్రాకారం, ఆ ప్రాకారానికి డాళ్ళు తగిలించాడు. ఆ డాళ్ళు తగిలించడం ద్వారా ఆ ప్రాకారానికి ఏమొచ్చిందట? సౌందర్యం వచ్చిందట. నీ సౌందర్యం సంపూర్ణపరచదను. దేని ద్వారా? నీ ప్రాకారానికి డాళ్ళు తొలగించబడ్డాయి కదా, డాళ్ళు తొలగించబడ్డాయి కదా, కావలి వారు నీ మీద ఉన్నారు కదా, దాన్ని బట్టి నీ ప్రాకారానికి సౌందర్యము కలుగుతుంది. నీ సౌందర్యాన్ని నేను పరిపూర్ణం చేస్తున్నాను. డాలు అనగా విశ్వాసం. ఆమెన్, ఆమెన్. అంటే మన విశ్వాస జీవితం అనేది ఎలా మారాలి, ఎలా ఉండాలంటే అది పరిపూర్ణమైన సౌందర్యములోకి ఆ విశ్వాస జీవితం మనల్ని తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసం ఎప్పుడైతే నీ లోపల అమూల్యమైనదిగా, గొప్పదిగా, శ్రేష్టమైనదిగా ఉంటుందో ఆ విశ్వాసం నీకేం కలిగిస్తుంది? పరిపూర్ణమైన సౌందర్యాన్ని, నీ భక్తికి సౌందర్యాన్ని, నీ భక్తి జీవితానికి ఒక సౌందర్యాన్ని కలిగిస్తుంది. చూడండి, లేఖనం చెప్తుంది ఆ మాట. సంపూర్ణ సౌందర్యం, నీ సౌందర్యమును సంపూర్ణపరిచేదను. దేని ద్వారా? డాళ్ళు తగిలించిన ప్రాకారము ద్వారా. ప్రాకారం అంటే నీవే ఒక ప్రాకారానివి, నీవే ఒక ప్రాకారం. నీకేం తొలగించబడాలి? డాలు అంటే విశ్వాసం. ఆ విశ్వాసమైన డాలు ద్వారా నీ సౌందర్యాన్ని నేనేం చేస్తాను? సంపూర్ణపరుస్తాను. అంటే విశ్వాసం లేని వారికి సౌందర్యం ఉండదు. దేవుని మీద విశ్వాసం లేని వారికి సౌందర్యం ఉండదు. దయ్యముల విశ్వాసం వేరు, సంఘ విశ్వాసం వేరు. దయ్యములకు కూడా విశ్వాసం ఉంది దేవుని మీద. దయ్యము కూడా దేవుడని, యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటుంది, యేసు ప్రభు దేవుడని మోకరిస్తుంది, యేసు ప్రభు దేవుడని బస్కిలు తీస్తుంది, చంపలేసుకుంటుంది. అర్థమైందా? దయ్యములు కూడా దేవుణ్ణి, యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటాయి. దయ్యాలు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచుతాయి. దయ్యముల విశ్వాసం వేరు, సంఘ విశ్వాసము వేరు. చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయ్యము విశ్వాసముతో దయ్యం జీవితంలో దేవుడు ఏమైనా అద్భుతాలు చేస్తాడా? చెప్పండి. దయ్యముల బోధ ఉంది, దయ్యముల సంఘం ఉంది, దయ్యముల విశ్వాసం ఉంది, దయ్యముల ఉపదేశం ఉంది, దయ్యముల అద్భుతాలు ఉన్నాయి. అందుకే దయ్యముల బోధ మీద, దయ్యముల విశ్వాసం మీద, అర్థమైందా, దయ్యముల క్రమం మీద, దయ్యముల అద్భుతాల మీద మనము మనసు పెట్టక, దయ్యముల క్రమములో మనం వెళ్ళకుండా, మనము క్రీస్తు రక్తముతో కడగబడి కొత్త నిబంధన సంఘముగా ఏర్పడిన మనము అచంచలమైన, అమూల్యమైన, పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన విశ్వాసముతో మనం ప్రభుని వెంబడించుదుముగాక. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన విశ్వాసంతో, అమూల్యమైన విశ్వాసముతో, ఒక పరిశుద్ధమైన విశ్వాసముతో, ఒక ఘనమైన విశ్వాసముతో మనం ప్రభుని వెంబడించాలి. ఆయన వెంబడిస్తున్న వారిలో ఎవరి విశ్వాసం శ్రేష్టమైందో, ఎవరి విశ్వాసము శ్రేష్టమైంది కాదో ఆయనకు బాగా తెలుసు.
ఆయనకు బాగా తెలుసు. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడతాడు. ఇక్కడ నీకు ఒక సౌందర్యం రావాలంటే నీ విశ్వాసము గొప్పదై ఉండాలి. ఆ గొప్పదైన విశ్వాసము నీలో కనిపించినప్పుడు నీ సౌందర్యము సంపూర్ణపరుస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆత్మ సంబంధమైన ఒక సౌందర్యం నీకు కలుగుతుంది. అప్పుడు చూడండి, నువ్వేమి ధరించకపోయినా, అర్థమైందా, నీ ముఖం దేవదూత వలె ప్రకాశిస్తుంది. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము యేసు వలె మారడానికి ప్రయాసపడుదుముగాక. శరీర సంబంధమైన ప్రతి కార్యము మన జీవితంలో తొలగిపోవునుగాక. చేతులకు రింగులు, మెడలో గొలుసులు, చేతికి కడెము, ఇవి నీకు అవసరమా? ఇవి నీకు అవసరమా? ఏం బ్రదర్, నీకు అవసరమా? చెప్పు, అవసరమా? ఓ మెడలో గొలుసుకెళ్ళి చురుకోగానే నువ్వు అంబానీ అయిపోతావా? అంత తుచ్చమైన ఆలోచన. భక్తి సరిగా చేసేవారికి తుచ్చమైన వాటి మీద మనసు ఉండదు. వారికి ఎప్పుడు కూడా ప్రభు మీద మనసు ఉంటుంది. నేను ప్రభు వలె మారాలి. ఏంటి? నేను నా ప్రభు వలె మండాలి, నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నేను ప్రభుతో కలిసి ఉండాలి అన్న ఆలోచనలే వారి మనసులో తిరుగుతుంటాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లోకము 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 లోకం 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 చూస్తే లోకాన్ని శపించాడు దేవుడు. అదే శాపం నీ ఇంట్లోకి వస్తుంది. శపించబడిన లోకాన్ని చూడకు. ఆ శాపము నుంచి బయటికి వచ్చిన దేవుని సంఘాన్ని చూడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ శాపము నుంచి బయటికి తీసుకొని వచ్చిన ఆ యేసుని చూడు. ఆయనకు నీ ఒక పెళ్లి భార్యగా మారాలి. ఆయన ప్రక్కన నీకు స్థానం ఉండాలి. వివాహం ఉంది కదా ఏడేండ్ల విందులో యేసయ్యతో వివాహం ఉంది కదా. ఆ విందులో యేసుప్రభు ప్రక్కన నువ్వు పెళ్లి కుమార్తెగా నిలబడాలి కదా. మరి పెళ్లి కుమార్తెగా నిలబడవలసిన నువ్వు ఎలా నిలబడాలి? నాకు అవసరం లేదయ్యా, అవసరం లేదు పెళ్ళి. నువ్వు నరకంలో ఫిక్స్ చేసుకున్నట్టున్నావు నీ స్థానాన్ని. కాలు అగ్ని ఆరదు, పొరుగు చావదు, గప్పు గప్పున మండుచుండును, ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు, అబ్రహాము రొమ్మున లాజరు నీ స్థానాన్ని నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నీ స్థానాన్ని నువ్వే డిసైడ్ చేసుకోవాలి. రెండే మార్గాలు. ఈ జీవితానికి రెండే మార్గాలు. అయితే అప్పు లేదా డౌన్, అంతే. ఆ నిర్ణయమే ఈ భక్తి ఎందుకు చేస్తున్నామంటే అప్పుకు పోవడానికి. మరి అప్పులో ఉన్న దేవుని దగ్గర కూర్చోవాలంటే అర్థమైందా? శాపగ్రస్తమైన ఏ కార్యం మనం చేయకుండా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఒక పరిపూర్ణమైన సౌందర్యాన్ని సంపాదించుకొని మనం వెళ్ళాలి. ఆ సౌందర్యం ఎలా వస్తుందో ఇక్కడ రాయబడింది. ఎలా? నీ ప్రాకారానికి డాలు తొలగించబడ్డాయి. డాలు అనగా విశ్వాసము, ప్రాకారం అంటే నీవు. దాని ద్వారా నీకు పరిపూర్ణమైన సౌందర్యం కలుగుతుంది. అందుకే నీ విశ్వాసం ఎలా ఉండాలంటే అది అమూల్యమైనది, గొప్పదైనది, శ్రేష్టమైనదై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఏదో అత్యంత విశ్వాసము. మీకు సంగతి తెలుసా? ఇప్పుడు వరి కోసే సమయం కదా. వరి కోసే సమయంలో ధాన్యము ఆ వడ్లను తూర్పార పడినప్పుడు ఆ తూర్పాట్లో వెళ్ళిపోయే ఏమంటారు దాన్ని, తర్రనా ఏమంటారండి, పొట్టు ఉంటుంది. ఆ పొట్టు కూడా గింజల్లో ఉన్నప్పుడు గింజల మాదిరిగానే కనిపిస్తాయి.
ఆ పొట్టు కూడా గింజల మధ్యలో ఉన్నప్పుడు గింజల మాదిరిగానే యాక్షన్ చేస్తాయి, కానీ తూర్పార పట్టినప్పుడు గింజలు వేరవుతాయి, పొట్టు వేరవుతుంది. నేనంటాను, నీ జీవితం ఒక విత్తనం వలె, ఒక గింజ వలె. నీ విశ్వాసం స్థిరమైనదే. ఎందుకు ఊకే అప్ అండ్ డౌన్? ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ విశ్వాసాన్ని బట్టి నీకు సౌందర్యం కలుగుతుంది. ఆ సౌందర్యం అట నీ సౌందర్యం సంపూర్ణపరిచేదను. ఒక సంపూర్ణమైన సౌందర్యంతో కూడిన ఒక విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులుగా మీకు ఒక మీట్ చెప్తాను. మీకు అందరికి పిల్లలు ఉన్నారు కదా? మీకు అందరికి పిల్లలు ఉన్నారు కదా? ఉన్నారా? అందరికి పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు అందరికీ? చేతులు ఎత్తండి. పిల్లలు ఉన్నవారు. ఇచ్చాడా పిల్లల్ని? రైట్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, తల్లిదండ్రులుగా మీకు నేను చేసే ఒక హెచ్చరిక ఏంటంటే, చెప్పే మాట ఏంటంటే, మీ విశ్వాసము ఏది అమూల్యమైన విశ్వాసము, ఘనమైన విశ్వాసము, నీకు సౌందర్యాన్ని తీసుకొచ్చిన విశ్వాసము నీ నుండి నీ పిల్లలకు అదేం కావాలి? ట్రాన్స్ఫర్ కావాలి. ఆమేన్, 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 ఆమేన్. మీ నుండి అది ఎక్కడికి వెళ్ళాలి? మీ పిల్లల్లోకి వెళ్ళాలి ఆ విశ్వాసం. నేనంటాను, మీ పిల్లల్ని మీరే పాడు చేసుకుంటున్నారు. దేవుని దృష్టిలో, సేవకుని దృష్టిలో పడని పిల్లలు ఎవ్వరు కూడా దేవుని దృష్టిలో పడరు. మీ పిల్లల్ని దేవుని దగ్గర తీసుకెళ్ళేది మేమే. మేము లేకుండా భక్తి చేస్తున్న అంత దొంగ భక్తి, సేవకులు లేకుండా, సంఘ సహవాసం లేకుండా, పరిచర్య లేకుండా చేస్తున్న భక్తి అంతా దొంగ భక్తి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, నిలువున మోసం చేస్తున్నారు. ఒకానొక దిగున మీరు ఏడవలసి వస్తుంది, మీరు కన్నీరు కావాల్సి వస్తుంది, రొమ్ము కొట్టుకోవాల్సి వస్తుంది. నేను ప్రవచనంగా చెప్తున్నాను, మనకు ఆస్తులు ముఖ్యం కాదు, మన పిల్లలు ముఖ్యం. అవునా? చెప్పండి, అవునా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే మీరు ఒక విశ్వాస సౌందర్యాన్ని కలిగి ఆ విశ్వాసాన్ని మీరు ఎవరిలోకి తీసుకొని వెళ్ళాలి? చెప్పండి. అందుకే పిల్లలతో ఆస్తుల విషయాలు, డబ్బుల విషయాలు మాట్లాడకండి. ఏం మాట్లాడండి? విశ్వాస సంబంధమైన విషయాలు, దేవుని కార్యాల గురించే మాట్లాడండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా?